కాంగ్రెస్ బంధువులారా, ఈ వేదికలో ఉండేట్లా అంత ముఖ్యమైనట్ల నాయకులారా, ఈ వద్దు తాయిలూరులో చెప్పాలంటే సంతోషమవుతుంది. ఎలా అంటే పేర్లు ఎవరిది చెప్పలే, చూడు మాకు భలే పని ఇస్తా ఉండే ముస్టాకు, భలే పని. పంచాయతీ ఎలక్షన్ పడి వస్తే ఇప్పుడు వాయినా వచ్చి కూర్చో ఉన్నాడు. ఎంత మార్పు వచ్చింది దీనికి, ఇదే సాక్షి కాంగ్రెస్కి. దాని నుంచే మాకు పని, దాని నుంచే ఇప్పుడు చెప్తా ఉన్నాం. చూడే అంతా మాట్లాడి మునాని చెప్పాడు, మా వీళ్ళు చాలా పొద్దు మాట్లాడరు, మా ఉత్తూరు సీనన్న మాట్లాడా. ఒకటి చెప్పాలా అంటే, యావదే కానీ జనాలకు ఏమైపోయిందంటే పాత జనరేషన్ తగ్గింది, కొత్త జనరేషన్కి ఏమి ఇందిరాగాంధీ ఏమి, నెహ్రూ ఏమి, రాజీవ్ గాంధీ ఏం చేశా అనేది మొరుస్తా వచ్చేసి ఏమీ కూడా మోదీ చేయండిలే. ఏమంటే వాళ్ళకి ఆ ఒక దేవస్థానం అని అడ్డం పెట్టుకుని ఇస్తున్నారు. దేవుడికి పూజ చేసేవాడికి మొన్న ఆ దేవస్థానం ఇచ్చేసినప్పుడు బెంగళూరులో చూస్తాం, గల్లి గల్లికి అంతా మన కాంగ్రెస్ వాళ్ళు, ముస్లిమ్స్ కూడా పెట్టినారు పన్నారము పండుగ కూడా. వీళ్ళేమి చేస్తూ ఉండలే, ఇంకా దేవస్థానం పోయిన దుడ్లంతా లూటి కొట్టిండే వాళ్ళు వీళ్ళు. ఇది బీజేపీ వాళ్ళు చేయండి కార్యక్రమంలో. మనోళ్ళు కాంగ్రెస్ వస్తానే ఎంత ఇంకా సంవత్సరం అయిందిలే, వస్తానే ఏం చెప్పారు వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో, మేము 5 గ్యారెంటీలు ఇస్తాము చెప్పి 5 గ్యారెంటీలు కూడా వచ్చిన 3 నెలలకే స్టార్ట్ చేశారు పాపం. 3-4 నెలలకి 2,000 రూపాయలు. ఈ పొద్దు మన సహోదరులు మహిళలు, మన అక్క చెల్లెలకి వాళ్ళకి 2,000 రూపాయలు. ఏమ్మా 10,000 నుంచి పైన 14,000 దాకా పడింది లేదా? పడింది. ఒకటి మహిళలు మంది ఉండాయి పనులో, ఏయ్ నువ్వు ఉండు, నువ్వు ఇంట్లో మనమే మజా చేసుకొని పోతా ఉంటుంది. అట్లా బస్సులు ఫ్రీ చేయింది. వాళ్ళు కూడా దేశం చూడాలా అనే ఉద్దేశం, దేవస్థానాలంతా చూసి వాళ్ళకి ఫ్రీ అయ్యా. మూడోది భీము, 5 కేజీలు భీమ్ ఇచ్చి ఇంకా 5 కేజీలు భీమ్ మన దగ్గర లేదు అని 34 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ అయోగ్యులు ఇలేదు. 29 రూపాయలకు వాళ్ళు బీజేపీ నంగిల్లో కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంటికి ఒక లోటు తోలిండారు. ఏమే 29కి మనము 34 ఇస్తామండి. ఏమే గవర్నమెంట్ మంది సిద్ధరామన్న, డికే శివకుమార్ 34, కేహెచ్ మునప్పుడు 4 తడువులపై ఇచ్చారు వాళ్ళ దగ్గరికి వీలే వాళ్ళు. అటుకి ఎంత దేశ ద్రోహిలు అనేది అర్థం చేసుకోండి. భీమది ఇస్తా ఉన్నారు, 5 కేజీలు దుడ్లు వేస్తూ ఉన్నారు, 5 కేజీలు ఇది. కరెంటు ఎవరన్నా కానీ కడతా ఉన్నారా? 0 పాయింట్కి వస్తూ ఉంది బిల్లు. ఇంకేం చేయాలి చెప్పు? ఎంత సుభిక్షంగా ఉంటారు అంటే మనోళ్ళు ఇప్పుడు రైతు కానీ సుభిక్షంగా ఉన్నారు. దాని నుంచి అర్థం చేసుకుండా వీళ్ళేం మంచోళ్ళకి అద్దెమి అన్నీ పెరికేస్తారు. తిరిగి వస్తే యావదేమి పెట్టాలి, ఉద్దారకం చేసేలే, గలాట్లు పెట్టేది ఒకటి, క్లాషెస్ చేసేది ఒకటి. మన రాష్ట్రం హిందుస్థానం ఉంటారు, కరెక్టే. హిందూ, ముస్లిం, క్రైస్తువులు అందరూ కూడా బతికి బాళెట్ల దేశం ఇది, సమృద్ధిగా బతికి బాళెట్ల దేశము. అందరూ అన్యోన్యంగా ఉండేది. వీళ్ళు వచ్చినాకనే ఒకే ఓటు కోసం వీళ్ళు అగిపెట్టి కాల్ చేసినాయి. దీన్ని ఎవరే కానీ మహిళలు కానీ వినకూడదు. మనం అడిగే హక్కు ఉంది ఓటు జనాల్ని. మేము చేయడం మీకు సాయము, వెనుకంతా ఉండి పని. ఇప్పుడు సర్కారు వచ్చిన చేయండి సాయం కన్నా మాకు సాయం చేయడం ఓటు ఇవ్వండి. సర్కారు కనుక వాళ్ళు ఈ మీడియాలంతా అడ్జస్ట్ చేసుకుంటారు. మీడియాలు చూస్తాం, ఆ మీడియాలు చూస్తే వచ్చి వాళ్ళు వేరుకునేలా ఏమి లే. ఢిల్లీలో తుప్పుకొని మేము పోయిటాం ఢిల్లీకి ఎంపీ టికెట్లప్పుడు. ఒక ఈయన కారు డ్రైవర్ని అడిగితే తుపక్క నుంచి కేజ్రీవాల్ కాంగ్రెస్ అయ్యడా ఈ తడువాన్ని, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పాపం ఈ పద్ధతికి వెళ్ళా. ఇట్లా అదే లేడేమి ఇంక ముందుకు వస్తే ఎవరో నేస్తారేమి లే. ఢిల్లీ బాగలే, పంజాబ్ బాగలే, బీహార్ బాగలే, అన్నీ బాగలేకనే ఉంది. కర్ణాటకలో లేదు, ఆంధ్రలో ఒకటి వచ్చేలే, కేరళ, తెలంగాణ ఇవంతా కాంగ్రెస్ వచ్చేది. వాళ్ళు చెప్పినట్లేదో దయపెట్టి ఈడ క్యాండిడేట్ ఎవరే అయిపోయి మనం క్యాండిడేట్. ఇది పార్లమెంటు, ఉత్తూరు చెప్పినట్లు పార్లమెంటు, అసెంబ్లీకి ఎవరైనా వచ్చి అవతల నిలుస్తారు. దానికే మరి ఈడ రిజర్వేషన్ ఉన్నప్పుడు టీచర్నే ఇచ్చుకోవాలని నేను పిలిచా. జీడీపీలు నారాయణప్ప వచ్చి నిలిచా, మేమంతా చిన్నోళ్ళు నిలిచండి లేదా ఈడోళ్ళే అయిపోయినామే. ఇప్పుడు సమృద్ధి ఎవరు శ్రీనివాస్ నుంచి వచ్చి దానికి దాని ముందే చెప్పడు 2 తడువులు నిలిచండి పప్పమడ. దానికి సమయంలో ఎవరైనా నిలచనో అది సంవిధానంలో తిద్దుబడి ఉంది, కానూను ఉంది, దానేం తొందరలేదు. మీరు దయపెట్టి ఇంకా చాలా ఉన్నారు, ఒక్కొక్కరే చాలా పొద్దు మాట్లాడేదో దయపెట్టి ఓటు అడిగే హక్కు మనకు ఉంది. యామారద్దండ అదే ఇదే మాట్లాడితే వాళ్ళు జై శ్రీరామ్ అనేది ఒకే పదమే కదా. జై శ్రీరామునికి సామ్రాణి వేస్తారేమో వేస్తారు, అడగండి జై వాళ్ళు వేస్తారేమో సామ్రాణి. మనం భక్తిగా ఏడిసి పూజ చేసుకుని నిలబడి వస్తాం. దాన్ని బట్టి యావదే కానీ యామారద్దండ దయపెట్టి ఓటేయండా. ముందుకు సుభిక్షమైనట్ల కాలం వస్తుంది.
కాంగ్రెస్ ఏమన్నా చేసేది ఉంటే చేసేదే. దీనైనా ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారో 4 మాటలు మాట్లాడి నేను ముక్తాయం చేస్తా ఉన్నాను.